ఎంత ఏడ్చినా నో రిజల్ట్ అమ్మా. ఏం పంతులు ఈసారి బాగా రాదుదండి. ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? చూడక్క, నేను ఫెయిల్ అయ్యాను. బావ ముందు ఎంత బిల్డప్పించాను, మొత్తం పోయింది. అమ్మా రాజ్యం, ఇంతకీ నువ్వు ఏడుస్తుంది పరీక్ష పోయిందనో పరువు పోయిందనే? అసలు అది ఫెయిల్ అయిందని ఎవరు చెప్పారు? ఇదిగో ఈ పంతులు. మీ మొహం, అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. నిజంగానా అక్క? నీ మొహం మండ. పాస్ అయిన పిల్లలు పట్టుకొని ఏడిపిస్తావా? ఎలకలు పట్టే మొహం నువ్వును. అమ్మా, శాపనార్థాలు పెట్టకండి. మన రాజ్యం తెలివితేటల మీద నాకున్న నమ్మకం కొద్దీ ద్వితీయ శ్రేణిలో చూశాను, లాభం లేదు. తృతీయ శ్రేణిలో చూశాను, అది లాభం లేదు. అందుకే ఫెయిల్ అయిందని కన్ఫర్మ్ వచ్చి తమకు చెప్పాను. నా తప్పేం లేదు. ఆ ఘోరించాలే గండు పిల్లి మొహం నువ్వును. అక్క, చాలా థ్యాంక్స్ అక్క. నానమ్మ, ఈ విషయం వెళ్ళి నాన్నకు చెప్పొస్తాను. నిన్ను అమ్మా, ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది. నేనుండడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. నాకు అలా బయట పని ఉంది, చూసుకుని వస్తానండి అమ్మా. రాకు, చెట్టు మీద వేలాడు, వెళ్ళు. నాన్న, ఒకసారి కాలు సరిగా పెట్టండి. ఎందుకమ్మా? పెట్టండి నాన్న. నన్ను ఆశీర్వదించండి. ఏంటమ్మా విశేషం? నేను 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్న. నిజమా? బంగారం. రాజ్యం, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా. కంగ్రాట్స్ రాజ్యం, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రాజ్యం, నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా? తీసుకున్నానమ్మా. రాజ్యం, నాన్నగారు నోరు తీపిచే. ఆగు తల్లి, నేను నీకు తినిపిస్తా. కూర్చో. బావా, థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు. థ్యాంక్ యూ. అమ్మా, ఇప్పుడు నీకు. అల్లరి పిల్ల, నువ్వు కదా పాస్ అయింది. అక్కకు పెట్టు. ఏంటి, ఏవో సంబరాలు జరుగుతున్నట్టున్నాయి. మన రాజ్యం 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందక్క. ఓ అవునా? అవునక్క. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయినా నువ్వేం పెద్ద కలెక్టర్ అవ్వలేదు కదా. అది అవ్వాలన్నా ముందు 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా. ఎందుకే దాని మనసులా నొప్పిస్తావు? పాస్ అయ్యానని చెప్పింది, దానికి కూడా అంత వెటకారం అవసరమా చెప్పు? అమ్మా, దీని సంగతి నీకు తెలీదు. నాకు చదువు రాదని తెలిసి మొన్న ఇంగ్లీష్ పేపర్ నా చేతికిచ్చి చదవమని చెప్పింది. తమాషాకి చేశానక్క. తెలియక చేశానని చెప్పింది కదా, ఇక ఆ విషయం మర్చిపో. రాజ్యం, ఎలాగో 10th క్లాస్ కట్టెక్కావు, తర్వాత ఏం చదువుతావు? అదే ఆలోచిస్తున్నాను బావా. బావా, బావా, నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను బావా. ఓ, కంగ్రాట్స్ రాజీ. థ్యాంక్స్ బావా. నేను
నేను ఇప్పుడు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఏదో ఒకటి చెప్పు బావా. ఏం చేయాలో చెప్పు బావా, నువ్వేం చెప్తే అదే చేస్తాను. నువ్వేం చదవమంటే అది చదువుతాను బావా. నువ్వు అన్నదంతా కరెక్ట్ అవుతుంది. రాజ్యం, ఇప్పుడే కదా పాస్ అయ్యావు. ఏం చదవాలో నిదానంగా ఆలోచించొచ్చులే. లేదక్క, ఇప్పుడే డిసైడ్ కావాలి. బావా 5 నిమిషాలు చెప్పేస్తాడు. చెప్పు బావా, నేను డాక్టర్ అవనా? నీకు ఏది ఇష్టమైతే చదువు. నానా, నేను డాక్టర్ అవుతాను. బైపీసీ చదువుతాను. ఏం అవసరం లేదు. ఇప్పటి వరకు చదివింది చాలు. ఇందు కూడా ఇంజనీర్ అవుతుందని కాలేజీకి పంపించాను. అది ఇంజనీర్ అవలా, ఒకడికి ఇల్లాలై వచ్చింది. నేను అలా చెయ్యను నాన్న, నేను బుద్ధిగా చదువుకుంటాను. ఇందు కూడా ముందిలాగే అంది. మీ ఇద్దరక్కలకు చేసినట్టుగా నీకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. చక్కగా కాపురం చేసుకో. నాన్నా, ఇది చిన్నపిల్ల, ఇప్పుడే ఆ విషయాలన్నీ ఎందుకు? ఏదో ఆశపడుతుంది కదా. నేను అదే ఆశపడ్డాను. నా కూతురు నా మాట వింటుందని, నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటుందని. చివరికేం జరిగింది? అది కాదు నాన్నా, ఇందు చేసిందని. కావేరి, అతిగా మాట్లాడుకో. మీ నాన్నగారు చెప్పారుగా. నాన్న చెప్పినట్టు విను, లేకపోతే 4 తగిలిస్తారు. రాజీ, నువ్వు చదువుకోవాలని ఆశపడుతున్నావు. ఆ ఆశ బలంగా ఉంటే నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. అన్నింటికీ మించి ఆ దేవుని సంకల్పం ఉండాలి. దాన్నెవ్వరూ మార్చలేరు. ఏం చదవాలో నిర్ణయించుకోలేక ఎదుటి వాళ్ల మీద ఆధారపడిన నువ్వు చదువుకు అనవసరం. నా నిర్ణయం సరైందే. రాజ్యం, చీకట్లో ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావే? మరి ఇంట్లో వాళ్ళకి ఏం కావాలన్నా అవి ఇస్తుంది కదా, అందుకే ఇక్కడ ఉన్నాను. నీ బాధ ఏంటో ఆ తల్లికి చెప్పుకున్నావు కదా. ఇప్పుడు భోజనం చేయి. నాకేం వద్దు పో. అలా అనకు రాజ్యం. పొద్దుట్నుంచి నువ్వేమీ తినలేదు. నాన్నగారు ఏదో కోపంలో అలా అన్నారు. కోపం పోయాక మళ్ళీ నిన్ను చదువుకోమంటారు. నువ్వు అన్నం తిను రాజీ. నాన్నగారు చెప్తే అంతే, ఇంకెప్పుడు చదివించరు.
నేనెంత చెప్పినా ఇది వినట్లేదమ్మా. నువ్వైనా చెప్పు. నాన్నగారు ఏం చెప్పినా మన మంచికే కదమ్మా. మంచిగా చదువుకుంటున్న నన్ను మానేమంటే మంచిదా? ఇంతవరకు చదువుకున్నావు కదా రాజీ, అది చాలు. అవునమ్మా, మన ఇంట్లో నేను చదువుకోలేదు. నీ పెద్దక్క ఇది ఎవరూ పెద్దగా చదువుకోలేదు. మేమంతా సంతోషంగా లేమా చెప్పు? మీ సంగతి నాకు తెలియదు. నేను మాత్రం చదువుకోకపోతే సంతోషంగా ఉండలేను. చెప్పింది అర్థం చేసుకో రాజీ. మీరే అర్థం చేసుకోండి. నాన్న వద్దన్నారు. కనీసం అమ్మాయిన దానికి అడ్డు చెప్పిందా? అడ్డు చెప్పకూడదమ్మా. చెప్పింది నాన్నగారు కదా. నాన్నగారు అయితే అన్నిటికీ తెలుగుపాలా? నాన్నే ఈ ఇంటికి పెద్ద కదా. పెద్ద అయితే నేను చదువు మానాలా? మానాలే. నువ్వు ఆడపిల్లవు. ఆడపిల్లకి ఆశలే కాదు, అణకువా ఉండాలి. మన తలరా తింటే నిజం చెప్పాలంటే ఆడవాళ్లుగా పుట్టినా ఎవరాశలు వాళ్లకుంటాయి, కానీ బాధలన్నీ ఒకేలా ఉంటాయి. అంతెందుకో సీతాదేవి అంటాము. ఆవిడ దేవతే కదా. అలాంటి దేవతే ఒక్క గీత దాటినందుకు ఎన్ని కష్టాలు పడిందో నీతో బామ్మ చెప్పే ఉంటుంది కదా. అది అప్పుడు కదా. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతేనమ్మా. చూడు రాజీ, అత్తయ్య గారంటే ఇంట్లో అందరికీ ఇష్టం కదా. వాళ్ళ కొడుకు వద్దన్నాడని వాళ్ళ కూతుర్నే వదులుకుంది. నాకు ఇందు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అయినా మీ నాన్నగారు వద్దన్నారని నేను దాన్ని వదులుకున్నాను. అంతెందుకో మీ అత్తయ్యకి మనమందరం అంటే ఇష్టం కదా. కానీ వాళ్ళ ఆయన వద్దన్నాడని మనకు దూరం అయింది. తండ్రి, భర్త, కొడుకు పాత్ర ఏదైనా చేసేది శాసనమే. మనల్ని కాపాడేది సహనమే. నువ్వు కావాలనుకున్నావు, ఆయన కుదరదు అన్నారు. నువ్విప్పుడు మనసు మార్చుకోవే. నువ్వెన్ని చెప్పినా నేను వినను. నాన్నగారితో నువ్వు చెప్పకపోతే బావ నొప్పిస్తా. ఎవరినో ఒకరు నొప్పించుకుంటాలే. నాకు అర్థమైనంతగా దానికి అర్థం కాదు కదమ్మా. పాపం చిన్నపిల్ల కదా. అమ్మా రాజ్యం, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటమ్మా? పంతులు గారు, మీరు చెప్పినట్టు నేను నిజంగా ఫెయిల్ అయినా బాగుండేది. నేను ఎలాగో చదువు మానేసేదాన్ని. ఇప్పుడు పాస్ అయినా నేను ఫెయిల్ అయినట్టేగా. పంతులు, నిజంగా బాధపడుతున్నట్టు భలే నటిస్తున్నావే. ఏదైనా మీ పెద్దవాళ్ళకే సాధ్యం అమ్మా. ఉమ్, మీ పంచన బతికేవాళ్ళం, మీకున్న నటనా సామర్థ్యం మాకెక్కడది?
పే. అక్క నువ్వైనా నాన్నకు చెప్పక్క, నేను చదువుకుంటానక్క. బావా ఒక్క నిమిషం నుంచో. బాగున్నావు. బావా నువ్వైనా నాన్నకు చెప్పు బావా. నువ్వు చెప్తే నాన్న వింటాడు బావా. బావా బావా నువ్వైనా చెప్పు బావా. ఇంకెప్పుడు అలా చేయను, ఎవరిని ఏమనను బావా. బుద్ధిగా చదువుకుంటాను బావా. ప్లీజ్ మీరు చెప్తే నాన్న వింటాడు బావా. ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, నువ్వైనా చెప్పక్క ప్లీజ్. ఏంటి మేం చెప్పాలా? మరి ఆ రోజు బావా ఏం చదువుకోవాలి, బావా ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అని తెగ అడిగావు కదా. అప్పుడు ఎవరినైతే అడిగావో ఇప్పుడు కూడా చదివించమని ఆయన వెళ్ళి అడుగు. వీలుంటే దానికి సహాయం చేయాలి, లేదంటే కుదరదు అని చెప్పాలి. అంతేకాని వెటకారం చేయకు. రాజ్యం ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు ఏడవకూడదు, ఓదార్చే వాళ్ళ ముందే ఏడవాలి అని ఒక సామెత ఉంది. ఇక్కడ ఏడవటం వృధానే. అపచా అవునా? ఒక్క నిమిషం. అమ్మా నువ్వు మీ కావేరక్క ముందు ఏడు, నేను బాగా చదివించేస్తుంది. ఏయ్ వెళ్ళి పని చూసుకోబా. రాజ్యం పద. నేను రానక్క, వీళ్ళు నన్ను ఏమన్నా పర్లేదు, నాన్నగారితో మాట్లాడితే చాలు. బావా ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి బావా. చూడు రాజ్యం, ఈ ఇంట్లో మామయ్య గారు చెప్పిందే శాసనం. మేమెవరం కూడా ఆయన గీసిన గీత దాటం. నువ్వు నీ చదువు గురించి మర్చిపో. మామయ్య గారు మీరెప్పుడొచ్చారు? నువ్వు నా గౌరవాన్ని నిలబెడుతున్నప్పుడు అల్లుడు. మీరిద్దరూ నా కడుపున పుట్టిన బిడ్డలు కాదు, అయినా నేను గీసిన గీతను ఎన్నడూ దాటలేదు. నా కన్న కూతుళ్లే నేను గీసిన గీతను చెరిపేయాలని చూస్తున్నారు. రాజ్యం, నేను నిన్ను చదువుకోవద్దు అని చెప్పాను, అదే ఖాయం. చెప్పింది వినపడిందిగా. అత్యంత శ్రద్ధతో సదా నా భావన యందే నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును, అగు యోగులందరికన్నాను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినవాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయం. ఇందు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కళ్ళు కలలతో నిండాలి గాని కన్నీళ్లతో కాదు. ఏమైందమ్మా? కళ్ళలో కలలే కాదు, కలతలు కూడా ఉంటాయమ్మమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు ఇందు? తప్పు చేశానేమో బావా. నువ్వు చేసిన ప్రతి పనిలో, నడిచిన ప్రతి అడుగులో నేను ఉన్నాను. తప్పెలా జరుగుతుంది ఇందు? ఒక పెళ్లి వల్ల 2 కుటుంబాలు కలుస్తాయనుకున్నాను, కానీ
ఒక పసిపిల్ల చదువు ఆగిపోతుంది అనుకోలేదు.